ఈరోజు ఈ మేడారంలో ఏవైతే నిన్నటి నుంచి 28, 29, 30, 31 ఈ 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మహా జాతర కుంభమేళాని మరిపించే విధంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ ప్రాంతానికి తరలి రావటం జరిగింది. సుమారు 10 కిలోమీటర్ల రేడియస్లో ఏ ప్రాంతం చూసినా జనసముద్రంతో నిండి ఉంది. స్థానిక శాసనసభ్యురాలు ఆదివాసీ బిడ్డ నిరంతరము ఇక్కడే ఉంటూ ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రులందరి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడే ఉండి మా సోదరిమణి సీతక్క గారు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నేను వచ్చాను, అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. భక్తులకి ఏవైతే మంచి సౌకర్యాలు కల్పించాలనుకునే దాంట్లో భాగంగా ప్రతి ఇంచిని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఎవరైతే కేంద్రం నుంచి వచ్చినా ఉదయం 2 కేంద్ర మంత్రులు వచ్చారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 మంత్రులు వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారులని ఈ ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను, నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తుల పోటు మరింత పెరుగుద్ది. అది ఎట్ ఏ టైం మోర్ దాన్ 1 crore పబ్లిక్ ఈ మేడారానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు గిరిజనేతరులే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారనేది సమాచారం ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహచర మంత్రులు అందరం దగ్గరుండి అది పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఏవైనా చేసినా ఆ దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు. ప్రభుత్వం భక్తుల కోసం ఎంత శ్రద్ధ అయినా తీసుకోవటానికి వెనకడిగి వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా
సమ్మక్క సారలమ్మ భక్త బృందాన్ని అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఏదో జాతర టైంలోనే కాకుండా ఇప్పటికే ఈ ప్రభుత్వం ఈ స్పెల్లో చేసింది అన్నది పర్మనెంట్ కార్యక్రమాల మీద మేజర్ ఫోకస్ పెట్టి 4 లైన్లు చేయటం జరిగింది. అంతర్గతంగా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు. ఇది కాకుండా సుమారు 29 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఈ 29 ఎకరాలే కాకుండా ఇంకా ఒక 41-42 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తున్నాం. సుమారు 70 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్క జాతర టైంలోనే కాకుండా ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు ఎప్పుడొచ్చినా వారికి అన్ని వసతులు ఉండే విధంగా కాటేజీలు కానివ్వండి, మ్యారేజ్ చేసుకోవటానికి ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఇందాక అక్క చెప్పినట్టు జాతర టైంలో రిక్వైర్మెంట్ ఉన్న టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇతరత్ర వాటితో పాటు ఏదైతే జంపన్న వాగు మీద టెంపరవరీగా మనం ఏర్పాటు చేసే క్రాస్ బండ్స్ కాకుండా పర్మనెంట్గా చెక్ డ్యాములు కూడా కట్టే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం సీతక్క కోరిక మేరకు ఇవన్నీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేడారాన్ని ఆ జాతర 15-20 రోజులే ఒక పుణ్యక్షేత్రంలాగా కాకుండా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 2,500 కోట్ల రూపాయలతో ఒక టెంపుల్ సర్క్యూట్ని కూడా ఏర్పాటు చేసే దానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈ మేడారం కూడా ఇన్కార్పొరేట్ కాబోతుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ పవిత్రమైన టెంపుల్స్ అన్నిటినీ ఈ ప్రభుత్వము ఒక ప్రణాళికాబద్ధంగా ఎకో పార్కులతో పాటు అన్ని సకల వసతులతో అన్ని జిల్లాల్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నిటినీ పునరుద్ధరణతో పాటు అక్కడ కావాల్సిన వసతులు కానీ, అడవి ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్ లాంటి డెవలప్ చేయటం కానీ, గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయటం కానీ, గోదావరి ఫ్లడ్ బ్యాంకుని ఆనుకొని ఒక 4 లైన్ రోడ్డుని నిర్మించే కార్యక్రమాన్ని కానీ, ఒక మాస్టర్ ప్లాన్తో ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని బాసర టు భద్రాచలం కాన్సెప్ట్తో, అంటే ఇటు స్టార్టింగ్లో బాసర ఉంది, మన రాష్ట్రం ఎండు అటుపక్క భద్రాచలం ఉంది, గోదావరిని ఆనుకొని చేసే ప్రణాళికని ఆల్రెడీ లాస్ట్ ఇక్కడ జరిగిన క్యాబినెట్లో అమ్మవార్ల సాక్షిగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒక సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రిటర్న్ రావడంతోనే సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ సూచనలు సలహాలు వడివడిగా చేపట్టి ఈ ప్రభుత్వం ఏ సర్క్యూట్నైతే టెంపుల్ సర్క్యూట్ని ఏర్పాటు చేయాలనుకుంటుందో చెయ్యబోతుందని చెప్పటానికి రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం నలుమూలల ఈ సమ్మక్క సారలమ్మ భక్తులకు కూడా చెప్పటానికి సంతోషిస్తున్నాను. దాంతోపాటు ఈ మేడారాన్ని కూడా మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ప్రిపేర్ అయింది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంటర్నల్ ఇందాక చెప్పినట్టు కాటేజీలు, మ్యారేజ్ హాల్స్ ఇతరత్రే కాకుండా ఇంకా కొన్ని రోడ్లు అనుసంధానానికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎకో పార్కులకు సంబంధించింది కూడా ఈ మేడారంలో సీతక్క పదే కోరుకుంటుంది. వాటిని చేయాలని నిర్ణయించుకున్నాం. దీంతో పాటు జంపన్న వాగు 365 డేస్ వాటర్ ఉండే విధంగా ఆల్రెడీ సీతక్క మొన్ననే ఒక లిఫ్ట్ శాంక్షన్ చేయించుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేదిక మీద చెప్పారు. ఒక పైప్ లైన్ రామప్ప టు లక్నవరానికి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి లక్నవరం టు జంపన్నవాగు, రామప్ప టు లక్నవరం టు జంపన్నవాగు, అంటే రామప్పలో నీటిని జంపన్నవాగు వరకు ఓయా లక్నవరం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వేదిక మీద అనౌన్స్ చేశారు. సీతక్క కోరిక మేరకు అంటే 365 రోజులు జంపన్నవాగులో రామప్ప నీరు, రామప్ప టు లక్నవరం టు జంపన్నవాగు, ఈ నీరు నిరంతరము ఉండే విధంగా చెక్ డ్యాములు కట్టి వాటర్ ఎప్పుడూ ఉండే విధంగా
కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా మాటలు చెప్పటం తప్ప ఈ రోజు వరకు ఈ టెంపుల్కి కానీ టెంపుల్స్ విషయంలో కానీ అనుకున్నది ఇచ్చింది ఏమీ లేదు. ఇందాకే గౌరవ కేంద్ర మంత్రివారి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు దీనికి 3,20,00,000 26 లక్షలు ఇచ్చామని చెప్పారు. వారే చెప్పారు, నేను చెప్పక్కర్లా. ఫిగర్లు కూడా అదే రకంగా మేము పదే నేను అడిగాను, సీతక్క అడిగింది, మా ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా అడిగారు. దీన్ని జాతీయ ఫెస్టివల్ కింద మీరు అనౌన్స్ చేయాలని. అది తప్ప మిగతా అన్ని ఆన్సర్ చేశారు. సార్ తప్పకుండా పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన పార్లమెంటు సభ్యులు దీన్ని పార్లమెంట్లో కూడా రేజ్ చేయడం జరుగుద్ది. సార్ లాస్ట్